చీరాల నియోజకవర్గ ప్రజానికానికి నమస్కారాలు. ఈరోజు నేను ఒకే విషయం గురించి చీరాల్లో ఉన్నటువంటి 3 లక్షల మంది జనాభా అనుకోండి, 1 లక్ష కుటుంబాలు అనుకోండి, మన 3 ప్రాంతాలు వేటపాలెం, చీరాల టౌన్, రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రజానికానికి, అలానే ఈ నియోజకవర్గంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి వందలాది మంది అధికారులకి కొన్ని విషయాలు చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. చీరాల్లో ముఖ్యంగా చేనేతలతో పాటు మిగిలిన వర్గాలన్నీ కూడా చేతి వృత్తుల మీద ఆధారపడి ఉండేటువంటి వాళ్ళే, అంటే రెక్కల కష్టం మీద బతికే వాళ్ళే 90 నుంచి 95% మంది చీరాల నియోజకవర్గాలు ఉంటారు. అంటే జనరల్గా వేవర్సే చేనేత వృత్తి, చేతి వృత్తి అనుకుంటారు. సముద్రం మీద చేపలు పట్టుకునే వాళ్ళకి ఏం ఆధారం, అది చేతి వృత్తే. పొలం వెళ్ళి పని చేసుకునే వాళ్ళకి అది చేతి వృత్తి, ఏం ఆధారం లేదు. అంటే బ్రతుకుకి పూర్తి స్థాయి భరోసా లేకపోయినా వాళ్ళ సృజనాత్మకత, కష్టం మీద బతికే ప్రాంతమే చీరాల. ఇలాంటి చీరాల్లో సుమారుగా ఒక 25-30 సంవత్సరాల క్రితం 25,000 మగ్గాలు ఉండేవి. ఇవాళ రకరకాల స్కీమ్స్ వచ్చినాయి కాబట్టి ప్రభుత్వాలు రకరకాల సందర్భాలు ఏం చెప్పి ఎంత సంఖ్య చూపించినా చీరాల నియోజకవర్గంలో 4 నుంచి 5,000కు మించి మగ్గాలు లేవు. అంటే 2 దశాబ్దాల్లో 80% మందికి బ్రతుకు తెరువు పోయింది. వీళ్ళు ఎలా బ్రతకాలి? అలానే చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములు నిస్సారమైనటువంటి భూములు, అంటే శాండీ సాయిల్ ఏదైతే ఉందో, ఇసుక భూమిలో ఫెర్టిలిటీ ఉండదు. ఖచ్చితంగా మనకున్నటువంటి అప్స్ట్రీమ్లో ఉన్నటువంటి నల్లరేగడి భూములలో 25,000 రూపాయలు పెట్టి ఎకరం వ్యవసాయాన్ని సాగు చేస్తే మనం ఖచ్చితంగా 75,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఇది అందరికి తెలిసినటువంటి విషయం. ఎందుకంటే ఎరువులు అదనంగా వాడాలి, ఇచ్చే వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతే ఆ తడులు కూడా ఎక్కువగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 అధికంగా వాడినందువల్ల వచ్చేటటువంటి ఈల్డ్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఈ విషయం ఎందుకు చెప్తాను, ఇకపోతే మత్స్యకారులు పొద్దున్న లేస్తే వాళ్ళు సముద్రం మీద యుద్ధం చేసి బ్రతకాలి. ఈ 3 వర్గాలతో పాటు బిల్డింగ్ వర్కర్సు, ఆటో డ్రైవర్సు, కొద్ది గొప్ప మందికి ఐటీసీ ఒకటి ఫీడ్ చేస్తుంటుంది. అది కూడా ఇప్పుడు అక్కడ సంఖ్య తగ్గిపోయింది. ఇది చీరాల టోటల్ యొక్క బ్రతుకు ముఖ చిత్రం. అంటే ఇక్కడున్న జనం జీవితకాలం ఏదో ఒక చేతి వృత్తితోటి ఉపాధి, ప్రభుత్వం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లేకపోతే స్వయం ఉపాధి ద్వారా మాత్రమే ఇక్కడ బ్రతుకు వెళ్ళదీసే పరిస్థితి ఉంటుంది తప్పితే మనకి నిర్దిష్టమైనటువంటి వనరులు, అంటే సహజ వనరులు కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చి ఒకరోజే, ఒక నెలలోనో సంవత్సరంలో మారిపోయేటటువంటి పరిస్థితి మన ప్రాంతానికి కాదు. ఈ పరిస్థితుల మధ్య మనకి అదృష్టం కొద్దీ 2012 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఏ పథకం పేరు నాకు గుర్తులేదు, ఏదో ఏదో అని చెప్తున్నారు, పేరు మార్చారు, నాకు గుర్తుకోలేదు. అది MGNRGSగానే ప్రజలకు అందరికి గుర్తుంది, నాకు కూడా అదే గుర్తుంది. అంటే మనం పనికి ఆహార పథకం ప్లేస్లో వచ్చింది. అది ఫుడ్ ఫర్ వర్క్ని రీప్లేస్ చేస్తూ MGNRGS వచ్చింది. ఆ నిధులతో తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క శ్రమదానంతో వేసినటువంటి 88 లక్షల ఖరీదైన రోడ్డు మాత్రమే. ఈ విషయాన్ని నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళా చెప్తున్నా. తర్వాత నేను సెకండ్ టైం ఎలక్ట్ అయిన తర్వాత NDRF నుంచి, నేషనల్ డిజాస్టర్స్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఒక 2.5-3 కోట్లు తీసుకొచ్చి పైన బ్లాక్ టాప్ వేయటం జరిగింది, తారు వేయటం జరిగింది. ఇంతకుమించి గవర్నమెంట్ ఈరోజు కూడా పెద్దగా ఖర్చు పెట్టింది లేదు. దాన్ని బేస్ చేసుకొని పెద్ద ఎత్తున అక్కడ 2012 నుంచి ఈ రోజు వరకు టూరిజం రావటం జరిగింది. తద్వారా కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా రావటం జరిగింది. నాకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రత్యక్షంగా ఒక 5,000 మందికి అయితే,
పరోక్షంగా ఇంకొక 10,000 మందికి అక్కడ వచ్చే టూరిజం యాక్టివిటీ ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బ్రతుకుదెరువు ఉపాధి దొరుకుతున్నటువంటి పరిస్థితి. పోతున్నటువంటి చేనేత వర్గాలు కావచ్చు, రైతులు కావచ్చు, ఫిషర్మెన్కి కావచ్చు, ఆ ఉపాధి అవకాశాలని ఖచ్చితంగా ఎంతో కొంత ఆ రోడ్డు ద్వారా వచ్చేటటువంటి టూరిజం పూర్తి చేసిందనేది నేను చెప్పేది కాదు, ప్రత్యక్షంగా మీరంతా కూడా ఈ దశాబ్దంన్నర కాలం నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి కారణం ఏంటంటే అది మనకి దేవుడిచ్చినటువంటి వరం. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years వారానికి 10,000 మంది టూరిస్టులు వచ్చేటటువంటి ప్రాంతం భారతదేశంలో చీరాల కాకుండా మరొకటి ఎక్కడ ఉండదు, ఇంక్లూడింగ్ ఈసీఆర్. ఈసీఆర్ ఈజ్ ద బెస్ట్ సీ ప్యారలల్ రోడ్ ఇన్ ద కంట్రీ. మీరు చెక్ చేసుకోండి. ఈస్ట్ కోస్ట్ రోడ్ అని చెన్నై అవుట్స్కట్స్ నుంచి ఆల్మోస్ట్ మహాబలిపురం, మర్కోణం ఇవన్నీ దాటి పాండిచ్చేరి దాకా ఉంటుంది. ఇట్ కెన్ గోస్ టు ద అప్ టు కన్యాకుమారి. బట్ పాండిచ్చేరి వరకు బాగా డెవలప్డ్గా ఉంటుంది. పాండిచ్చేరి తర్వాత కడలూరు వస్తుంది, చిదంబరం వస్తుంది, నాగపట్నం వస్తుంది, రామ్నాడ్ వస్తుంది, పట్టుకోట వస్తుంది, చివరికి కన్యాకుమారితో ఎండ్ అయిపోద్ది. ఇదంతా ఈసీఆర్. బట్ ఈసీఆర్ ఈజ్ వెరీ వెరీ ప్రామినెంట్ అండ్ డెవలప్డ్ స్ట్రెచ్ ఈజ్ ద చెన్నై టు పాండిచ్చేరి. అక్కడ కొన్ని వేల ఫ్యాక్టరీస్ వచ్చినాయి, టూరిస్ట్ రిసార్ట్స్ వచ్చినాయి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరు సంపన్నులకి గెస్ట్ హౌస్లు అక్కడే ఉన్నాయి. మనకు సంబంధించినటువంటి ఫిషరీస్ ఎలైడ్ యూనివర్సిటీస్ అనేకం వచ్చి ఉండి, ఒక పెద్ద శిల్ప కళాశాల ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోడ్డు కూడా ఇంత వేగంగా రాలేదు, ఇంతమందికి ఈ తక్కువ టైంలో ఉపాధి కల్పించబడాల. అది మన అదృష్టం, ఆ రోడ్డు ద్వారా వచ్చే టూరిజం. ఇప్పుడు మనం ఆ టూరిస్టు ద్వారా వచ్చే ఉపాధి అవకాశాన్ని మనం మెరుగుపరుచుకోవాలా, తగ్గించుకోవాలా? దీనికోసమే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ నేను నిన్న కలెక్టర్ గారికి తీసుకెళ్ళి ఏదో అర్జీ ఇచ్చొస్తే ఇందులో రాజకీయం ఉంది, లేక ఒకరికే ఇచ్చారు, ఇవన్నీ ఈ బయట జరిగే డిస్కషన్స్కి నేను ఎప్పుడు నా జీవితంలో ఆన్సర్ చేయలే, నేను చేయను కూడా. కానీ ప్రజలకు వాస్తవం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఆ రోడ్డు వచ్చిందో ఆ రోడ్డుని మేము వేయటం కూడా అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని, మత్స్యకారులు, అలానే యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రైతుల్ని కన్విన్స్ చేసి వాళ్ళందరూ సహకారంతో అదనా పైసా ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టకుండా రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఎక్కడ భారతదేశంలో సాధ్యం కాదు. 11 కిలోమీటర్ల స్ట్రెచ్ రోడ్డు భూసేకరణ జరగకుండా 6 నెలల నుంచి 1 సంవత్సరం వ్యవధిలో నిర్మాణం పూర్తి చేయటం, అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిస్ట్రిక్షన్స్ని తప్పించుకొని ఇటు రైతుల్ని ఒప్పించి ఒక్కరోజు కూడా వర్క్ కాకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని నొప్పించకుండా వేసినటువంటి రోడ్డు. ఇంత పెద్ద ఎత్తున టూరిజం వస్తుంది అనేది అంటే అప్పుడున్నటువంటి మత్స్యకారులకి కనెక్టివిటీ కోసం, రైతులకి కనెక్టివిటీ కోసం వేస్తే, టూరిజం రోడ్డు పూర్తి కాకముందే వస్తే టూరిజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టూరిజాన్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అనేదే ఇక్కడ డిస్కషన్ తప్పితే, ఆ ఉన్న రోడ్డుని అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం ఉన్నటువంటి నిబంధనల్ని తొంగలో దొక్కేసి మనం కొంతమంది మాత్రమే ఏదో అధికారం ఉంటే 4 ఆక్రమణలు చేసేసి, లేకపోతే ఏదో 4 రూపాయలు డబ్బులు సంపాదిస్తే అక్కడ ఉన్నటువంటి ఉనికి దెబ్బతింటుంది. ఎట్ ది సేమ్ టైం మీ అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన టౌన్లోనో రూరల్లో ఉన్నటువంటి రోడ్లు ఎమ్మటున్నటువంటి నిబంధనలు, సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేటరీ యాక్ట్ ఏదైతే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చినటువంటి రెగ్యులేషను 1991లో. దాన్ని దేవుడు కూడా ఎవడు మార్చలేడు. ఎందుకంటే చట్టబద్ధమైనటువంటి ఒక ప్రభుత్వంలో రాజ్యాంగం ప్రకారం ఒక రాజ్యాన్ని నేను చట్టబద్ధంగా నడుపుతానని ఇవ్వాల్సిన మొదటి 3 హామీల్లో ఒకటి పర్యావరణాన్ని నేను కాపాడుతామనేది. దట్ ఈజ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రొవైడెడ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది నేను చేసింది కాదు, నేను పుట్టకముందు వచ్చినటువంటి చట్టం. రెగ్యులేషన్ 91లో రావచ్చు. అంటే ఒక ప్రభుత్వం ఏదైనా ఏర్పడితే నేను పర్యావరణాన్ని ఖచ్చితంగా కాపాడుతాను, చట్టబద్ధంగా దాన్ని చేయాల్సింది. అలానే నా టెరిటరీని కాపాడుతాను, అంటే నా భూభాగాన్ని ఇతర దేశాల నుంచి రక్షిస్తాను. 2వ అంశం. 3వ అంశం, అంతర్గతంగా పౌరులకు నేను భద్రత కల్పిస్తాను. దిస్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేటరీ
ప్రాక్టీసెస్. ఇది కొద్దిగా అవగాహన ఉన్నటువంటి చదువుకున్న ఎవరికైనా తెలిసినటువంటి విషయమే. కలెక్టర్ గారు లాంటి వాళ్ళకో లేకపోతే గజిటెడ్ ఆఫీసర్లకో దీన్ని సంరక్షించాల్సినటువంటి నిరంతరం పర్యవేక్షించేటువంటి వాళ్ళకి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలా మందికి తెలవనప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఒక రాజకీయ వ్యవస్థ మా మీద కానీ అలానే అధికారులకు కూడా ఉంటుంది. ఇది ఈ చట్టాన్ని సంరక్షించే క్రమంలో ఒక 10 మందికి 5 మందికి ఆ రోడ్డు అమ్మట రిస్ట్రిక్టెడ్గా, అది NDZ అంటారు, నో డెవలప్మెంట్ జోన్. మీరు చెక్ చేసుకోండి, ఇదంతా గూగుల్లో ఉంటుంది. నేనేదో కొత్తగా తీసుకొచ్చి పెట్టినటువంటిది కాదు. NDZలో ఏ రకమైనటువంటి అనుమతి జీవితకాలం అవకాశం ఉండదు. పేరుకి రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ సగటు భూ యజమానికి అన్ని హక్కులు ఉంటాయి, వ్యవసాయం చేసుకోవచ్చు తప్పితే ఆ 200 మీటర్లో కేటగిరీ 3 CRZ కేటగిరీ 3లో ఇతర యాక్టివిటీస్ అదర్ దాన్ ఫిషరీస్ ఎలైడ్ యాక్టివిటీస్ మిగిలిన వాళ్ళకి ఏ రకమైనటువంటి చట్టబద్ధమైనటువంటిది ఉండదు. దానికోసం ఇవాళ 4 ఆక్రమణలు వచ్చినాయని దాని ఫలితాన్ని ఎంత తొందరగా చూసామంటే ప్రతికూలంగా, ఎప్పుడైతే ఒక 10-15 వాళ్ళు ఉన్నాయి ఆ సముద్ర తీరం వెంబట, మీరు చెక్ చేసుకోండి. మొన్న వచ్చినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో, తుఫాన్ పేరేంది, మోతీ తుఫాన్, మోంతా తుఫాన్ సందర్భంగా ఆ వాలుల నుంచి స్ట్రైట్గా సముద్రంలో కలవాల్సినటువంటి నీటిని ఎప్పుడైతే ఈ ఆక్రమణల ద్వారా CRZలో ఆ వాలులు కూడా కొన్ని చోట్ల, బ్రిడ్జెస్ కూడా కొన్ని చోట్ల పూర్తి చేసి CRZ నిబంధనల్ని అతిక్రమించి నిర్మాణాలు చేశారు, పూర్తి చేశారో 11 చోట్ల రోడ్డు కొట్టుకుపోయింది. ఇది చీరాల హిస్టరీలో మొట్టమొదటిసారి జరిగింది. అంతకుముందు కూడా ఆ రోడ్డు వేసిన తర్వాత మీరు జల్, లైలా, లెహర్ అనేక తుఫాన్లు వచ్చినాయి, ఎప్పుడూ జరగల. ఈ పూడ్చిన తర్వాతే వచ్చినాయి. ఈ పూడ్చిన తర్వాత ఏమైంది, దగ్గర ఈ క్యాచ్మెంట్ ఏరియాలో, ఈ టెరిటరీలో, అంటే బిట్వీన్ బైపాస్ టు ఈ సీ ప్యారలల్ రోడ్డు 12,000 ఎకరాల భూమి ఉంది. ఈ భూములన్నీ మునిగిపోయినాయా లేదా, నెల రోజుల పాటు నీళ్లలో ఉన్నాయా లేదా, ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతులకు నష్టం జరిగింది. సరే, వీపురుపాలెం స్ట్రైట్ కట్ కొట్టుకెళ్ళిపోయారు. ఆ నీళ్ళంతా అప్ స్ట్రీమ్ నుంచి, పర్చూరు వాగు నుంచి మనకి రొంపేరు లెఫ్ట్ ఆర్మ్ నుంచి స్ట్రైట్ కట్గా వీపురుపాలెంలో ఉందో ఆ వరదంతా వచ్చి చీరాల చుట్టుపక్కల గ్రామాలనంతా ఫస్ట్ టైం ముంచెత్తేసింది. నేను గతంలోనే ఈ విషయం చెప్పాను. అలానే మత్స్యకారుల పరిస్థితి అయితే వరదలు వచ్చినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. గతంలో లేదు ఈ పరిస్థితి. అయితే కొంతమందికి డెవలప్మెంట్ వస్తే బాగుంటుంది అనే ఒక తాత్కాలిక కృత్రిమ భావన ఉంటుందేమో, కానీ ఈ డెవలప్మెంట్లో వాళ్ళని భాగస్వామ్యం చేయటం కూడా ఎంతో ముఖ్యం. వాళ్ళని భాగస్వామ్యం చేయటం అంటే ఊరికే రోడ్డు ఎమ్మటే తీసుకొచ్చి 4 గుడిసెలేసి పెట్టి అందులో మీకు 1-2 ఉద్యోగాలు ఇస్తానంటే అది కాదు. ఇది 100 మీటర్ల అవతలకి వెళ్తే ఒక 40-50 ఎకరాలు ఎఫెక్ట్ అయింది. ఈ రోడ్ నుంచి బైపాస్ దాకా మనకి యావరేజ్న 5.5 కిలోమీటర్ ఉంటుంది. అంటే వాడరేవులో 7.5 వస్తే ఇటు చివరికి వచ్చే తలకి తగ్గిపోద్ది, 4.5 వస్తుంది. 5.5 నుంచి 6 కిలోమీటర్లు అంటే సుమారుగా 12,000 ఎకరాలు ఈ గ్రోత్ సముద్రం అంచు నుంచి ఈ 5.5 కిలోమీటర్ బైపాస్ దాకా నిరంతరంగా కొనసాగించాలంటే ఆ 4 ఆక్రమణలు తీయాలా వద్దా మీరు చెప్పండి. ఇది చట్ట పరిధిలో రాజ్యాంగాన్ని ఉద్దేశించి పర్యావరణాన్ని కాపాడాలనేది, అలానే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క జీవన విధానం దెబ్బతినకుండా అభివృద్ధి రావాలని పెద్ద మేధావులు, శాస్త్రవేత్తలు పెట్టిన దాన్ని మనం సపోర్ట్ చేయాలా, దీనికి ఏదన్నా రాజకీయం ఆపాదించి లేకపోతే కొద్దిపాటి అధికారాన్ని పరపతనం ఉపయోగించి దాన్ని నాశనం చేయాలా? ఇప్పుడు ఏమైంది, ప్రతిరోజు నిన్న మన కారు దాంట్లో పడిపోయిందా లేదా? అది ఎవరన్నా పడేశారా? రాజకీయ నాయకులు ఎవరు పడేశారు? వీళ్ళ చర్యల వల్లే ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ఇంకా జరుగుతాయి. రేపు మళ్ళా కెలామిటీస్ రావని ఎవరన్నా కరెక్ట్గా ఫోర్కాస్ట్ చేయగలుగుతున్నారా? ప్రపంచంలో పెద్ద అమెరికా లాంటి దేశాల్లోనే ఇంకా ఈ వచ్చే ప్రకృతిలో చేంజెస్ కావట్లేదు, ఒక్క రోజులో కొట్టుకుపోతున్నారు. అలాంటిది తెలిసి కళ్ళ ముందు ఒక 50 మీటర్లు 100 మీటర్లు వెనక జరిగితే ఏమవుతుంది? కంఫర్ట్ వస్తుంది. మత్స్యకారులు ఏమైనా చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే ఓకే, టెంపరీగా వాళ్ళ వృత్తులకు సంబంధించినటువంటి సాధనాలు పెట్టుకుంటే ఓకే. కాకుండా 1000 మంది వచ్చేటటువంటి వీళ్ళకి టెంపరీగా ఏదైనా బాతింగ్ కోసం టెంపరీగా ఏదైనా చిన్న పార్కులు పెట్టుకుంటే ఓకే. చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి రిలాక్సేషన్ కోసం ఆ సిస్టము, ఆ ఎన్విరాన్మెంట్ దెబ్బకుండా ఏదైనా యాక్టివిటీ చేస్తే ఓకే, విత్ పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్. కాకుండా మొత్తం ఫిల్ చేసేసి పెద్ద స్ట్రక్చర్స్ చేస్తే దీనివల్ల మన ప్రాంతానికి నష్టం జరుగుతుంది.
అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి శాశ్వతంగా నష్టం జరుగుతుంది. మీరు కళ్ళ ముందే చూస్తున్నారు. నిన్న మొన్న అక్కడ వాడరేవు మత్స్యకారులు 2 నెలలు గొడవ చేశారు. దానికి ఇంకా పరిష్కారం వచ్చినట్టు ఉంది, రానట్టు ఉంది. ఇంకా బహుశా రాలేదు. మళ్ళీ వెళ్ళి ఆ పాకల్లో బిగ్ బోట్స్ వచ్చి పక్క రాష్ట్రం నుంచి మన ఉత్పత్తులన్నీ కూడా ఫిషింగ్ చేసుకెళ్తేనే ఆ గొడవ జరుగుతుంది. అది అలానే పరిష్కారం ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎలాంటి ఆ సముద్రం కట్టను సరిచేసి అక్కడ అడ్డగోలు కన్స్ట్రక్షన్ తీసుకొస్తే వాళ్ళు పారిపోవాలి అక్కడి నుంచి. వాళ్ళ వృత్తి ఉండాలి, బలంగా ఉండాలి. వచ్చే అభివృద్ధిలో వాళ్ళని ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలి. వీటితో పాటు ఇప్పుడు ఏదైతే ఈ మత్స్యకారులతో పాటు తీర ప్రాంతంలో ఎక్కువ భూములు ఉన్నటువంటి రైతులకు ఎవరు యాదవ సామాజిక వర్గం ఉందో ఇప్పుడు భూములు అమ్ముకొని ఎవరు బతకరు. ఆ వ్యాపారం చేసేది 5-10 మంది అంటూ వాళ్ళు శాశ్వతంగా వాళ్ళ పిల్లలు వ్యవసాయం చేసుకోవాలి. వ్యవసాయం నుంచి డెవలప్మెంట్ వచ్చే కొంది వ్యాపారం చేసుకోవాలంటే నేను ఈ ప్రక్రియ చాలా సజావుగా సాగాలి, చట్ట పరిధిలో సాగాలి. ఈ మత్స్యకారులు కానీ ఈ రైతులు ఏదైతే నేను చెప్పిన గ్రామాల్లో ఉన్నారో వాళ్ళందరూ బలంగా ఉంటేనే చీరాల ప్రాంతం బలంగా ఉంటుంది. రేపటి రోజున ఎవరైతే రోడ్డు మీద ఉన్నటువంటి, రోడ్డు మీద మీన్స్ వైశ్యాస్ కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, లేకపోతే నాయుళ్ళు, ఇతర కులాలు, ఎలాంగ్ విత్ వేవర్స్కి వృత్తి పోయినప్పుడు ఆ రోడ్డు నుంచి మనకు ఫీడింగ్ వస్తుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి. సముద్రం వెంబట రోడ్డు నుంచి ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, 5 నుంచి 10 సంవత్సరాల లోపు బైపాస్ దాకా ఖచ్చితంగా 5 నుంచి 10 సంవత్సరాల లోపు కలిసిపోద్ది. డీసెంట్ డెవలప్మెంట్ తోటి నేను చెప్పినవి కానీ చేస్తే అప్పుడు 1000 మందికి శాశ్వతంగా ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఉపాధి అవకాశాలు వస్తాయి. నాకేం లేదు. అదే జంజనూరి శ్రీనివాసరావుకి నేను 2009లో ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఓడిపోతే ఆయన కన్స్ట్రక్షన్స్ అన్ని డీవియేషన్స్ ఉండి పోలీస్ స్టేషన్ ఎదురు బిల్డింగ్ నేను ఎమ్మెల్యే అయినప్పుడు కాకముందే కట్టాడు. అవి కూల్చేపిలేనా? ఈ రోజుకి వైలేషన్ ఉన్నాయి. ఇప్పుడు కాక కట్టింది అతనే వైలేషన్ కూల్చేపినా? ఎప్పుడన్నా నోటీస్ ఇప్పించానా? సదానందరావు అంటే వైలేషన్ ఉంది. బాల అడ్డగోలు నేనే వచ్చి ఓపెన్ చేశాను బాలాది, అందులో వైలేషన్ లేదా? నాకు ఆ సంకుచిత్వం లేదు. నేను వాళ్ళ స్థాయికి వెళ్ళి ఘర్షణ పడేది నాకు ఉద్దేశం కాదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సమస్యలతోటే ఘర్షణ అంటూ పడితే గిడితే ఏ చంద్రబాబు నాయుడుతోటో జగన్ గారితోటో నేను ఘర్షణ పడితే దానికి ఒక ఇది ఉంటుంది. కానీ వీళ్ళని తక్కువ ఎక్కువ అని కాదు, నా నేచర్ అది కాదు. నేను చేయదలుచుకుంటే ఎప్పుడో ఏదో ఒకటి చేద్దును కదా. నేను ఎవరిని అలా చేయలేదు. ఆ తీర ప్రాంతం ఏమంట నాకు కాదు, మీరు దయచేసి ఈ ప్రాంతం బాగుండాలనుకున్న వాళ్ళందరూ కూడా ఒక అన్వేషించండి. మనందరూ కూడిపెడుతుంది. రేపు రాబోయే తరతరాలకి అది ఉపాధి అవకాశం కల్పిస్తుంది. అంతేగాని తీర ప్రాంతంలో ఎవరో అక్కడ ఉన్నటువంటి నిజాయితీ కలిగినటువంటి మత్స్యకారులు వాళ్ళ కుల వ్యవస్థ చాలా నిజాయితీగా చాలా బలంగా ఉంటుంది. వాళ్ళలో ఎవరినో ఒకరినో మనం మభ్య పెట్టి చేసి మనం ఏదో ఆడ తప్పులు చేస్తూ ఉంటే ది ఎండ్ ఆఫ్ ది డే ఆ పెద్ద మనిషి శిక్షించబడతాడు, మీరు కూడా శాశ్వతంగా పోతారు. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. అంతేగాని మత్స్యకారుల్ని తక్కువ చేసి ఏదో మాయ చేస్తాము, తప్పులు చేస్తామంటే ఆ ఒక వ్యక్తి ద్వారా చేయగలుగుతారు. కానీ వాళ్ళ కుల వ్యవస్థ దాని నుంచి మీరు తప్పించుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి నాకు ఉన్నటువంటి అనుబంధం, వాళ్ళ గురించి నాకు తెలిసినటువంటిది ఎవరికి ఈ ప్రాంతంలో తెలియదు. మీరు వాళ్ళతో ఎంత బాగుంటే మీరు కూడా అంతే బాగుంటారు. దయచేసి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రెండోది ఇంకొక అంశం ఏంటంటే అధికారులు. నిన్న సంపత్ అనే ఒక సెక్రటరీ తన అధికార పరిధిలో లేని ఎన్డీజెడ్ ఏదైతే ఉందో నో డెవలప్మెంట్ జోన్లో, అది బహుశా 30వ తారీఖు 3వ నెల 2026 అతను అనుమతిస్తాడు. మీ అందరికి విలేకరులకు కూడా తెలుసు. మన ఏమంటారంటే స్టేట్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ SEZMA, CRZలో వాళ్ళు పర్మిషన్ ఇస్తారా, గ్రామ పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ ఇస్తాడా? మీరు చెప్పండి మీడియా. CRZలో స్టేట్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ పర్మిషన్ కావాలా, సెక్రటరీ ఇవ్వాలా? ఏది NDZలో లేకపోతే NDZలో ఆ కమిటీకి కూడా ఉండదు. స్టేట్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ పర్మిషన్ ఇవ్వాలా, సెక్రటరీ ఇవ్వాలా? మీరు చెప్పండి. కమిటీ ఉంది, దానికి ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంది. 2 సీనియర్ మోస్ట్ IAS ఆఫీసర్లు ఉంటారు. మన దగ్గర అయితే అన్నా యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడి నుంచి సైంటిస్టులు 2 వస్తారు. DTCP డైరెక్టర్ ఉంటాడు. ఈ సెక్రటరీకి చివరికి సమాచారం ఇస్తారు. ఎందుకంటే లోకల్లో ఆఫీస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి దేర్ ఈజ్ నో రోల్ గివెన్ పర్మిషన్ టు కన్సర్న్ పార్టీ. వాళ్ళు అప్లై చేసుకుంటే ఈ కమిటీ అంతా వచ్చి, అది కూడా NDZలో లేకపోతే, నో డెవలప్మెంట్ జోన్లో లేకపోతే, ఇది ఖచ్చితంగా NDZలోనే ఉంది. అంటే మీకు రఫ్గా చెప్తున్నా, ఆ రోడ్డు సుమారుగా 130 మీటర్ల దూరం వరకు 200 మీటర్లు ఉంటుందండి. అంటే రిస్ట్రిక్టెడ్ ఏరియా NDZ. అది 70 మీటర్లు
తూర్పుకు ఉంటుంది, ఎన్డీజెడ్ 130 మీటర్లు రఫ్గా. అది ఆ సైంటిస్టులు తేల్చాలి. ఆ రోజు సర్వే చేసి హెచ్టిఎల్ నుంచి హైటైడ్ లైన్ నుంచి 200 మీటర్లు నో డెవలప్మెంట్ జోన్. మీరు గుర్తుపెట్టుకోండి. ఆ సెక్రటరీ పర్మిషన్ ఇస్తాడు. ఇంకోటి, మనకి గ్రామాల్లో ఎక్కడన్నా సెంటు 1/2 సెంటు 5 సెంట్లు 10 సెంట్లు కొనుక్కుంటే ఇది, కానీ ఇవాళ అక్కడ పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే రేట్లు ఒకరెవరైనా 5 సెంట్లు 10 సెంట్లు ఇవాళ 10 లక్షలు 12 లక్షలు 15 లక్షలు ఈ రేటు పెరగటం మంచిదే. కానీ అటు ఆ కొనుక్కున్న వాళ్ళకి హక్కు ఉండాలి కదా. చిన్న చిన్న వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కొనుక్కొని నష్టపోతే ఎండ్ ఆఫ్ ది డే ఎవడికి? కొన్ని వేల మంది ఈ అవినీతి అధికారుల మీద పడి అడవాలి. మీరు దయచేసి ఇలా కొనుక్కునే వాళ్ళకి నేను ఒకటే నా సిన్సియర్ విజ్ఞప్తి, అది చట్టబద్ధంగా నిర్మాణం చేయడానికి అవకాశం ఉందా లేదా మీరు ఎండిఓకి లెటర్ పెట్టండి, డిపిఓకి లెటర్ పెట్టండి. లేదు మీకు నమ్మకం ఉంటే సెక్రటరీ కూడా కాంపిటెంట్ అథారిటీనే, ముగ్గురికి పెట్టండి. లేదంటే మాలాంటి వాళ్ళకైనా రండి, నేను రిటర్న్కి ఇచ్చేదానికి లేదు. మేము కూడా ఒక లెటర్ వాళ్ళకి రాసి అది యోగ్యమైందా కాదా కన్స్ట్రక్షన్కి. ఎందుకంటే పేరుకి రిజిస్ట్రేషన్ ల్యాండే కానీ ఫస్ట్ 200 మీటర్లో ఏ రకమైన నిర్మాణానికి మన ప్రాంతంలో కేటగిరీ 3లో అనుమతి లేదు. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. కొనుక్కుంటే నష్టపోతారు. ఈ మీడియేటర్స్ కూడా పూర్తి స్థాయి చట్టబద్ధమైనటువంటి కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉండదు. ఇవన్నీ నివారించడం కోసం నేను చేశాను తప్పితే ఇప్పుడు నేను తెలియకేం కొన్నాను. నాది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. మీకు చెప్తున్నా, నా బంధువులు ఎవరు వచ్చి అక్కడ దీన్ని చక్కబెట్టేదో లేకపోతే నాకు పర్సనల్గా ఏ రకమైనటువంటి ఇది లేదు. అక్కడ ఉండేది ఎక్కువ మత్స్యకారులే, లేకపోతే ఇంకా ఇతర సామాజిక వర్గాలకి పెద్ద ఎత్తున భూములు ఉండేవి. అవన్నీ కూడా సక్రమంగా ఆ 50 మీటర్లు 100 మీటర్లు వదిలేసి వెనక్కి వస్తే ఈ 6 కిలోమీటర్ల లోపు పైకి డెవలప్మెంట్ వస్తుందా లేదా? ఆ సీ కనపడదా? ఆ 200 మీటర్లు ఇంకా ఫ్లరిష్ అయ్యిద్ది, ఇంకా డెవలప్ అయ్యిద్ది, ఇంకా ఎక్కువ మంది జనం వస్తారు, ఇంకా ఎక్కువ ఉపాధి వస్తాయి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అందరూ కట్టే రిసార్ట్స్ అని. రిసార్ట్స్ కాదు, లాడ్జెస్. మీరు చెక్ చేసుకోండి, మీరు గూగుల్లో కొట్టండి. ఊరికే రిసార్ట్ ఊరికే. దట్ ఈజ్ నాట్ రిసార్ట్, సింప్లీ లాడ్జ్. ఈ దెబ్బకి, కంజెషన్ దెబ్బకి రిసార్ట్స్ బాపట్ల వెళ్తాయి, చెక్ చేసుకోండి. బాపట్ల మన ప్రాంతం కన్నా ఎన్విరాన్మెంటు అంత బాగుండదు. అయినా సరే ఇక్కడ మన దగ్గర డిసిప్లిన్ లేనందువల్ల, నేను చెప్పినవన్నీ సరిగా పాటించినందువల్ల లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి డెవలప్మెంట్ మొత్తం వచ్చే రిసార్ట్స్ మొత్తం బాపట్ల తీర ప్రాంతంకి వెళ్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఉపాధి అవకాశాలు మనకి, అంటే బాపట్ల రాకూడదని కాదు, ఇప్పుడు వాళ్ళు మన ఆత్మీయులే, బంధువులే, మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అది. బట్ ఆ కాంపిటీషన్ ఉండాలి కదా. ఇక్కడ ప్రజలకి ఉపాధి అవకాశాలు రావాలి, మన ప్రాంతం బాగుపడాలనే ఆ స్పృహ అందరికీ ఉంటుంది, నాకు ఉంటుంది. ఎందుకు వెళ్తున్నాయి బాపట్ల? ఇక్కడ వచ్చేది దయచేసి రిసార్ట్స్ కావు. తెలిసి తెలవక నిబంధనలు పాటించకుండా చిన్న చిన్న లాడ్జెస్లా కట్టుకుంటున్నారు. మీరు దయచేసి ఆ 200 మీటర్ల జోలికి పోవద్దు. ఆ 200 మీటర్లు ఇంకొక యాక్టివిటీ చేసుకోవచ్చు, డబ్బులు వచ్చే యాక్టివిటీ. ఈ పర్మనెంట్ నిర్మాణాలు ఇంకా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయ్యేదానికి నేను ఇందాక ఉదాహరించినవి చేసుకోవచ్చు. దాని హక్కు ఏమో రాకుండా ఉండదు, కానీ నిర్మాణాలు చేయకూడదు. అట్ ది సేమ్ టైం ఫిషర్మెన్కి సంబంధించినటువంటి లైవ్లీహుడ్ని అసలు దెబ్బతీయకూడదు. జీవితకాలం వాళ్ళు ఉండాల్సిందే. వాళ్ళను కూడా అందులో మనం భాగస్వాములుగా చేయాల్సిందే. మీరు దయచేసి ఈ విషయాల్ని సక్రమంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తారని, అలానే ఇలా అవినీతికి పాల్పడే ఎవరైతే చల్లారెడ్డిపాలెం సెక్రటరీ, అతని పేరేంది, సంపత్ ప్రొసీడింగ్స్ ఇచ్చాడు ఎన్డీజెడ్లో, సిఆర్జెడ్లో. ఇది చట్టవిరుద్ధం. ఖచ్చితంగా ఇతని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే నేను కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయటం జరిగింది. అలానే ఈ లొకేషను అందరికి బాగా గుర్తుండి ఉంటుంది. సునామీ వచ్చి రాష్ట్రంలో హైయెస్ట్ జనాభా చచ్చిపోయింది ఇక్కడే, పుట్టుసుబాయిపాలెంలో. ఇప్పుడు ఏదైతే జంజనవి శ్రీనివాసరావు లేఅవుట్ వేసాడని చెప్పి చెప్తున్నారో, అక్కడ జీవితంలో ఎప్పుడూ లేఅవుట్ వేయకూడదు, నివాసం చేయకూడదు. మీరు చెక్ చేసుకోండి, గూగుల్లో కొట్టండి. రాజకీయంగా కాదు, ఒక అధికారికి లెటర్ పెట్టండి. మీ బంధువుగా ఉన్న వాళ్ళకే పెట్టండి లెటర్. వాళ్ళు ఏం సమాధానం ఇస్తారు? 8 మంది చచ్చిపోయారు. ఇది సిఆర్జెడ్కి సంబంధించినటువంటి ఎన్డీజెడ్లోనే కాదు, కొత్తగా సిజెడ్ఎంపీ అని కోస్టల్ జోన్ రెగ్యులేషన్ మ్యాప్ అని కొత్తగా రిలీజ్ చేశారు 2001లో అనుకుంటున్న నోటిఫికేషన్. అందులో ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా కింద దాన్ని డిక్లేర్ చేశారు.
అంటే పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైనటువంటి ప్రదేశం. ఎందుకంటే అక్కడ టార్టాయిస్ బ్రీడింగ్ సెంటర్ ఒకటి, ఎక్కడైతే ఆ సీకి కన్వీనియంట్గా వాతావరణం ఉందో అవి వచ్చి ఆ తాబేళ్లు రక్షణ పొంది పిల్లలు పెట్టి దాని నివాసం కింద మారిపోయింది డిఫాల్ట్గా, జస్ట్ దీనికి సముద్రం ఒడ్డున. అందువల్ల ఏంటంటే ఆ 200 మీటర్ల లోపు జీవితంలో ఎప్పుడు ఎవరు, ఇది మీరు చెక్ చేసుకోండి, గూగుల్లో ఉంటుంది, నేను చెప్పే సమాచారం కాదు. దీనికి వ్యవసాయ భూమి అని రికార్డ్స్లో పెట్టి ఫిజికల్గా లేఅవుట్ వేసి అమ్మి పడేస్తున్నారు. ఇది కొనేది సామాన్యులు, కోట్ల రూపాయలకి అమ్ముతున్నారు. ఇది సామాన్యులు కొంటే ఇది నాకు నష్టమా, కొన్నాళ్ళకి నష్టమా? ఇందులో ఏముంది రాజకీయం? ఇది చేయకూడదు కదా. వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు, చట్ట ప్రకారం చేయాలి. తెలిసి తెలియని వాళ్ళు చేస్తే ఓకే, కానీ ఇప్పుడు నేను చెప్పిన పేర్ల వాళ్ళు అందరూ చాలా స్పష్టంగా చట్టం గురించి అవగాహన ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. నాకు ఎవరి మీద ఏ రకమైనటువంటి ఇది లేదు, ఉండదు. నేను చెప్తాను, మళ్ళీ నేను ఆ స్థాయికి ఎప్పుడు వెళ్ళను, ఇంతవరకు జీవితం వెళ్ళాల, భవిష్యత్తులో కూడా వెళ్ళను. నాకు ఈ ఏరియా ఇంట్రెస్ట్, ఏరియా బాగుండటం అనేది నా ఇంట్రెస్ట్. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం, డెవలప్ చేయటం అనేదే నా పని తప్పితే వీళ్ళందరి జోలికి వెళ్ళి నా టైం వేస్ట్ చేసుకునేటటువంటి ఆలోచన నేను ఎప్పుడూ చేయలేదు, చేయను కూడా. మీరు ఈ విషయాలని మీరు కాదు నేను చెప్పానని చెప్పి అని కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా కలెక్టర్ గారు మొన్న నేను రిప్రజెంటేషన్ ఇచ్చే ముందు కూడా ఇక్కడ విజిట్ చేసి నేను కూడా తీసేయమని చెప్పానని చెప్పి నేను ఇచ్చినటువంటి అర్జీ మీద స్పాట్లోనే జాయింట్ కలెక్టర్ గారికి ఎండర్స్ చేసి ఇమీడియట్గా యాక్షన్ చేసుకొని రిమూవ్ చేయమన్నారు. ఆ రిజిస్ట్రేషన్స్ కూడా ఆపమని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆయనేమి చిన్నపిల్లాడు కాదు కదా, నేను ఇచ్చింది కూడా ప్రెస్ మధ్యలో 10 మంది నాయకుల మధ్యలోనే. ఆయన ఏమన్నా చిన్నోడా? చాలా హానెస్ట్ ఆఫీసరు, చాలా చట్టం గురించి స్పష్టమైనటువంటి అవగాహన. చీరాల్లో ఇక్కడ బాపట్ల ఇక్కడ టూరిజం వస్తుందని గోవా వెళ్ళి విజిట్ చేసి వచ్చాడు. పార్ట్ ఆఫ్ హిజ్ డ్యూటీ, పార్ట్ ఆఫ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. అలానే ఇక్కడ కూడా డెవలప్ చేస్తామని. అలాంటి వాడికి వెళ్ళి నేను అబద్ధం చెప్తానా? నాకు అవసరం ఉందా? లేకపోతే అతను నమ్ముతాడా? ఇదంతా బహిరంగంగానే జరిగింది. కలెక్టర్ ఆల్రెడీ రెస్పాండెడ్ ఇన్ వెరీ వెరీ పాజిటివ్ వే, స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యాడు. ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాడు, రిమూవ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా టూరిజం డెవలప్ చేసే దాంట్లో ఏ అడ్వైజ్ ఉన్నా నాకు కలవండి, కలిసి ఈ ఏరియా మొత్తాన్ని చీరాలకి బాపట్లకి ఆ స్కోప్ ఉంది, చేద్దామని చెప్పాడు. ఇంతకు మించి దీంట్లో వేరే ఇది లేదు. ఇలాంటి విషయాల్లో నేను ఎప్పుడూ నేను కలగజేసుకున్న తర్వాత నా జీవితంలో రాజీ పడ్డ దాఖలాలు లేవు. ఇది 10 మందికి బ్రతుకు సంబంధించినటువంటి విషయం.